జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించమని ప్రజలు 11 సీట్లు ఇస్తే శాసనసభ సాక్షిగా కనీసం 11 నిమిషాలు కూడా పట్టుమని శాసనసభలో ఉండకపోవటం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తే వస్తాను, ప్రత్యేక హోదా ఇచ్చే వస్తాను, రాష్ట్రంలో కళ్ళబుల్లు కబుర్లు చెప్పి అప్పటి ప్రభుత్వాన్ని అనేక రూపంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏవైతే సౌకర్యాలు కావాలో అవి అడగాల్సిన బాధ్యత శాసనసభ మండలిలో కానీ శాసనసభలో కానీ దౌర్భాగ్యమైన మాజీ ముఖ్యమంత్రికి ఉందో లేదో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో విధానంతో 11 మంది సభ్యులనిచ్చి శాసనసభకి అసెంబ్లీకి ఎన్నుకోబడి ప్రజలకు ఏం కావాలో ఒక నాయకుడిగా ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరు అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అనేక దోపిడీ విధానాలకు తెరదింపిన ఈ ముఖ్యమంత్రికి అక్కడ ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదని చెప్పేసి అసలు 11 నిమిషాల్లో కూడా ఒక కట్టెల పొయ్యి మీద కూర్చోబెట్టి ఎలా అయితే కట్టెల పొయ్యి మీద కూర్చోబెడితే మనిషి ఉంటాడో ఆ విధంగా ఒక మనిషి విధానాన్ని అతని మొహంలో కదలిక కానివ్వండి, హావభావాలు కానివ్వండి 11 నిమిషాల్లోనే 11 సీట్లు ఇస్తే 11 నిమిషాలు కూడా నుంచోలేకపోయాడు. ఇదేమి దౌర్భాగ్యం? ప్రజలు ఎన్నుకుని దేనికి నిన్ను ప్రశ్నించడానికి? శాసనసభ నీకు రాష్ట్రంలో ఎట్లాగో పరిపాలించే అర్హత కోల్పోయావు, మతి స్థిమితం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, ఎక్కడ వనరులన్నీ కొల్లగొట్టేశావు, ఈ రాష్ట్రంలో దోపిడీ ధనానికి తెరలేపావు. కానీ ప్రజలు నిన్ను 164 సీట్లు ఇచ్చి శాసనసభలో కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు నువ్వు హుందాగా వెళ్ళి నీ 11 సీట్లతో అయినా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత నీకు లేదా? కనీసం సిగ్గు శరం లేకుండా ఏం మొహం పెట్టుకొని బయటకు వచ్చి నాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టడానికి 151 సీట్లు ఇచ్చి గాడిదలారా పరిపాలించండి అని మీకు ప్రజలు అప్పచెబితే ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి ఆనాటి ప్రభుత్వానికి మీరు ఏదైతే ఉన్నారో ప్రభుత్వంలో పెద్దలు మీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రత్యేక హోదా తెచ్చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కనీస అర్హత మీకు ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత. ఇప్పుడే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు ఎన్నిసార్లు పోరాటాలు చేశారు. మాకు ఆంధ్రప్రదేశ్కి సర్వనాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ విరగొట్టబడిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆనాటి మేము ప్రత్యేక హోదా తేలేకపోతే చొక్కా పట్టుకుంటామని మాట వాస్తవం కాదా? ఆనాటికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిజం కాదా? ఆనాటి ప్రజల్ని నిలువున ముంచేసి ఈ రాష్ట్రంలో దగాకోరు విధానానికి తెరదింపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పారిపోవటం ఎందుకు? ధైర్యంగా నిక్కచ్చిగా నీ గనక ధైర్యం ఉంటే నువ్వు దమ్మున్న నాయకుడు, మడమ తిప్పని నాయకుడు అంటావుగా. నీ మడమ తిప్పడం ఆడిగిపోయింది, నీ ధైర్యం ఆగిపోయింది. చెప్పిన మాట వినే ధైర్యం ఉన్న వ్యక్తివైతే శాసనసభ సాక్షిగా నీ గొంతు ఇప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల్లోకి నువ్వు తిరగబడి ప్రజల్లో శవాగారంతో ప్రజల్లోకి వస్తావు తప్ప ప్రజల పక్షాన ఎక్కడా పోరాడలా. ఈ మిర్చి రైతుల గురించి ఎక్కడ గుంటూరులో ఒక నాటక ధోరణిలో నటించావు కానీ అసెంబ్లీ సాక్షిగా పత్తి రైతుల గురించి కానివ్వండి, మిరప రైతుల గురించి కానీ, రైతాంగం పట్ల కానీ శ్రద్ధ చూపించాల్సిన బాధ్యత లేదా? ఒక బాధ్యత గల అసెంబ్లీలో నిన్ను పంపించి ప్రశ్నించండిరా నాయనలారా అంటే ఈ రైతాంగం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఇతనికి అసలు రైతుల పట్ల కానివ్వండి, యువత పట్ల కానివ్వండి, మహిళ పట్ల కానివ్వండి ఎక్కడా శ్రద్ధ లేకపోవడం, అతనికి శుద్ధసిద్ధి లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు జరిగిన సంఘటన ఈ రాష్ట్ర చరిత్రలో ఒక దిగ్వాంతమైన రోజు. 11 మంది శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ వెళ్ళి ప్రశ్నించాలి కదా. గవర్నర్ ప్రసంగం వినే నైతిక అర్హత కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత శాసనసభ్యుడిగా బాధ్యత కలిగిన వ్యక్తివైతే శాసనసభలో ఉండి ప్రజల పక్షాన పోరాడాలి. లేకపోతే అసెంబ్లీ నుంచి నిన్ను శాశ్వతంగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి తెలుగు ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.